గతంలో బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ సలహాదారులు ఇస్తే ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి విమర్శించారు, కోర్టుకు వెళ్లారు. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుంది కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే చేస్తూ ఉంది. మొత్తం 14 మంది సలహాదారులను వేస్తారు, క్యాబినెట్ ర్యాంక్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్, ప్రజాధనం వృధా అవుతుంది అని చెప్తా ఉన్నారు. ఇంతవరకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయలేదు. వాళ్ళ ప్లేస్లో 14 మంది కూలీలను పెట్టుకున్నా కూడా అదే సరిపోతుండే, వాళ్ళు మూటలు మోయడానికి అనేటువంటి ఒక సెన్సేషన్ కామెంట్ చేశారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్, సీనియర్ నాయకులు ఎర్రోళ్ళ శ్రీనివాస్ ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. ఈరోజు మీరు కూడా కోర్టుకి వెళ్ళి అంటారు, ఏ అంశాలు మెన్షన్ చేశారు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వంలో కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణకైతే ఆనాడు తెలంగాణ 60 సంవత్సరాల పోరాటం, 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కొంతమంది తెలంగాణలో కొన్ని రంగాలలో నిపుణులుగా నిష్ఠార్థులు ఉన్నటువంటి వ్యక్తులను మేము అడ్వైజర్లో పెట్టినాం. అడ్వైజర్లో పెట్టుకుంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి, హైకోర్టుకు వెళ్ళి పిల్లేసిండ్రు. ఏమనంటే కేసీఆర్ గారి ప్రభుత్వం క్యాబినెట్కు సమాంతరంగా అడ్వైజర్లను పెట్టి ప్యారలల్గా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు, వీళ్ళని అందరినీ కూడా తీసేయాలి, కొట్టివేయాలి అని చెప్పేసి ఒక పిల్ల వేసేయడం జరిగింది. ఇలా మేము కరెక్ట్గా అదే విషయంలో నేను కోర్టుకు వెళ్ళిన. ఆనాడు నువ్వు తప్పన్నది ఈరోజు ఎట్లా ఒప్పవుతుందో చెప్పాలనేసి కోర్టుకు వెళ్ళిన. ఆనాడు అడ్వైజర్లను పెడితే, సలహాదారులను పెడితే, స్పెషల్ రిప్రజెంటేటివ్ను పెడితే నువ్వు తప్పైందని చెప్పినావు. ఇలా 14 మంది వ్యక్తులను ప్రభుత్వ సలహాదారులుగా స్పెషల్ రిప్రజెంటేటివ్గా పెట్టుకున్నావు, వాళ్ళ క్యాబినెట్ హోదా ఇచ్చినావు. మరి ఏ ప్రాతిపాదికన వాళ్లకు మీరు క్యాబినెట్ హోదా ఇచ్చిండ్రు? మీరు క్యాబినెట్లో ఇంకా దాదాపుగా ఈ నిమిషానికి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2 పోస్టులను ఖాళీ చేయకుండా భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 164 1A ప్రకారం ఖచ్చితంగా 15% మించకుండా క్యాబినెట్ విస్తరణ జరగాలనేది ఉంది. మరి అది చేయకుండా మీరు ఇప్పటి వరకు 2 పోస్టులు ఖాళీ పెట్టుకొని మరి ఏ ప్రాతిపదికన ఇలా 16 మందిని మీరు అడ్వైజర్లుగా పెట్టుకున్నారంటే ఇది 16 ప్లస్ ఇది 14, మొత్తం 30 మంది మీ క్యాబినెట్లో ఉన్నారు. అంటే భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఇలా ఈ ప్రభుత్వం నడుపుతూ ఉన్నది. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? 15% మించకుండా విస్తరణ ఉండాలని చెప్తుంది. కానీ ఇలా 14 మంది ఏమో క్యాబినెట్లో ఉన్నారు, క్యాబినెట్ బయటనేమో నీ స్పెషల్ వ్యక్తులు, నీ ప్రత్యేకమైనటువంటి వ్యక్తులేమో 14 మంది ఏమో బయట వ్యక్తులుగా ఉన్నారు. అంటే ప్యారలల్గా ప్రభుత్వాన్ని నడిపేటువంటి కుట్ర మీరు చేస్తూ ఉన్నారు. ఇది భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడమే, రాజ్యాంగ హక్కులను కాలరాయడమే, విధ్వంసం చేయడమే. దీనికి సమాధానం రాజ్యాంగాన్ని అవమానించాలని మీరు అంటున్నారు, అవమానిస్తున్నారు వాళ్ళు అంటున్నారు. అసలు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని చెప్తా ఉన్నారు కదా ప్రతి సందర్భంలో, ఆయన దాంతోనే కనిపిస్తూ ఉన్నారు సంవిధానం. నేను రాహుల్ గాంధీ కూడా అంటున్నాను, రాహుల్ గాంధీ ఖాళీగా ఉన్నాడు కదా, ఆయన కూడా ఒక అడ్వైజర్గా పెట్టుకో. ఇప్పుడు 14 మంది అడ్వైజర్లను పెట్టిండ్రు, ఒకనాడు అడ్వైజర్లతో మీటింగ్ జరగలే. వీళ్ళకి ఎవరికి అడ్వైజర్లు అంటే ప్రభుత్వానికి కాదు వీళ్ళు అడ్వైజర్లు, రేవంత్ రెడ్డికి మాత్రమే అడ్వైజర్లు. దేనికి అడ్వైజర్లు? కలెక్షన్ ఎంత, మనము ఇవ్వాల్సింది ఎంత, తీసుకోవాల్సింది ఎంత, దీనికోసమా? ఇలా దేనికోసం ఈ అడ్వైజర్లు? ఇవాళ ఆదిత్యనాథ్ అనేటువంటి ఒక ఆంధ్ర వ్యక్తిని పెట్టిండ్రు. తెలంగాణ నీళ్ళన్నీ పోతూ ఉంటే, తెలంగాణ నీళ్లు దోసుకపోతూ ఉంటే మాట్లాడినోడు తెలంగాణకు ప్రభుత్వ సలహాదారులు ఎందుకు అని అడుగుతూ ఉన్నాం. ఎందుకు? పట్టబగలు వేం నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పట్టబగలు ఓటుకు నోటు కేసులో దొరికితే ఆయన తీసుకుపోయి మీరు ప్రభుత్వ అడ్వైజర్గా పెట్టుకున్నారు. ఈ వ్యక్తుల వల్ల ఈ తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ సమాజానికి కలిగే లాభమేంది, జరిగే లాభమేంది, ఒరిగేది ఏంది అని అడుగుతూ ఉన్నాం. ఇంతదానికి ఈ అడ్వైజర్లు ఎందుకు? ఇప్పటి వరకు 2 ఏళ్ళు అయింది, ఇంకో 4 రోజులు 2 ఏళ్ళు, 2 ఏళ్ళలో ఒక్క మీటింగ్ అడ్వైజర్లతో మీటింగ్ పెట్టుకోలే, ఒక్కని అడ్వైజ్ తీసుకోలే. ఇంకో మాట నేను చెప్పేది ఉండే, ఈయన అడ్వైజర్లు అన్అఫీషియల్గా 20-30 మంది బయట వ్యక్తులు ఉన్నారు. ఈ అడ్వైజర్లు అవసరం లేదు కదా. అడ్వైజర్లు బయట వ్యక్తులు రేవంత్ రెడ్డి గారికి 20-30 మంది పర్సనల్ అడ్వైజర్లు ఉన్నారు అన్అఫీషియల్గా. వాళ్ళు ఉండగా ఈ ప్రజాధనంతో ఇంతమంది అడ్వైజర్లు ఎందుకు? మీకు కావాల్సింది నోట్లు మూటాలే కదా.
వాటి కోసం ఒక 15-20 మంది కూలోళ్ళం పెట్టుకొని ఒక 10-15 లారీలు పెట్టుకుంటే అయిపోయేదానికి ఎందుకు? ఈ సలహాదారులంతా డబ్బులు వసూలు చేస్తురా? మేమేమంటున్నాం, డెఫినెట్గా ఈ ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే ఈ అడ్వైజర్ల పనిచేస్తుంది తప్ప ప్రజాధనం అంతా దుర్వినియోగం అవుతుంది. ఇలా ఒక పక్క ముఖ్యమంత్రి గారేమో ఈ రాష్ట్రంలో డబ్బులే లేవు, అప్పులైనవి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవంటుండు. మరి ఈ 16 మందికి రోజుకు మంత్రితో సమానంగా అన్ని సదుపాయాలు కల్పించేటువంటి డబ్బు ఎడికెళ్ళి వస్తుందని అడుగుతా ఉన్నాం. ఎందుకు మరి? మీకు డబ్బులు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి డబ్బులు లేవు, గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు 3 పూటల భోజనం పెట్టడానికి డబ్బులు లేవు, పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు. మరి ఇవన్నిటికి డబ్బులు లేనప్పుడు ఈ 16 మంది వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి, వీళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు, కిరాయిలు లేకుండా ఫ్రీగా ఉండడానికి ఇంత ఖర్చు చేయడానికి డబ్బు ఎందుకు వృధా అవుతుంది? వాటి మీద సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. డెఫినెట్గా నేను కోట్ట పిల్లేసిన వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏ ప్రాతిపాదికన మీ ఉద్దేశంలో సలహాదారులంటే ప్రభుత్వానికా పర్సనల్గానా? మీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా, మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందా? అది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు ఏదైతే మమ్మల్ని బదనాం చేసిండ్రో అదే ఇవాళ మీరు చేస్తూ ఉంటే ఇది ఏ ప్రాతిపాదికన తప్పవుతుంది? ఏ ప్రాతిపాదికన ఆనాడు తప్పైంది, ఈరోజు ఈనాడు ఏ ప్రాతిపాదికన ఒప్పవుతుందో ఈ ప్రభుత్వ పెద్దలు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసాన్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది. దీంతో పాటు ఇంకొకటి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ అన్నారు, ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. గత ప్రభుత్వం ఇచ్చినంత కూడా రిజర్వేషన్ ఇవ్వనటువంటి సిచ్యువేషన్ మీ ప్రభుత్వం ఇచ్చినట్టు కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రావడానికి ముందు ప్రజాపాలన అన్నాడు. నేను ప్రజాపాలన అందిస్తాము, సుపరిపాలన అందిస్తామని చెప్పిండు. ఇటు బీసీలను మోసం చేసిండ్రు, ఇటు తెలంగాణ ప్రజలను మోసం చేస్తుండ్రు. బీసీలకు మేము 50% ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు 17% ఉన్నది ఇవాళ. అంటే బీసీలను కూడా మోసం చేస్తున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం. అంటే డెఫినెట్గా మేము మొదటి నుంచి ఏదైతే చెప్పిండో కేవలం ఇది డంబా ప్రచారం కోసం చేస్తున్నదే తప్ప ఈ బీసీలకు న్యాయం జరగదు. ఇది ఉద్దేశపూర్వకంగా ఎక్కడైతే ఇయ్యాలనో గక్కడ లొల్లి పెట్టకుండా వచ్చి ఢిల్లీలో ఢిల్లీలో లొల్లి పెట్టాల్సింది పోయి గల్లీలో లొల్లి పెడుతూ ఉన్నారు. ఇదంతా కేవలం తన స్వప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసమే బీసీలను రెచ్చగొడుతుండని చెప్పినాం. ఇలా అదే జరుగుతూ ఉన్నది. ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలా మళ్ళీ గదే 17% కొద్దీ, కనీసం 17% కూడా లేనటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్లు జరిగినాయి. మరి బీసీలకు మీరు చేసింది, ఒరగబెట్టింది ఏంది? ప్రభుత్వం చెప్పాలి. ఇప్పటికైనా ప్రజలు గమనించాలి. విఘ్నులు కదా, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలను మోసం చేసిండు, ప్రత్యేకంగా బీసీలను కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి, ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం, పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం ఫ్యూచర్ సిటీలో పెద్ద సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద సమ్మిట్గా నిలవాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం. మీ పార్టీ నుంచి కూడా ఆహ్వానం వస్తే హాజరవుతారా మీ పార్టీ నుంచి? ఈ పెట్టుబడులు ఇవన్నీ కట్టుకథలు. ఇప్పటివరకు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో అఫీషియల్గా చూస్తే 2-3 వేల కోట్లే, 20 వేల కోట్లే వచ్చినాయని లెక్కలు ఉన్నాయి. వీళ్ళు చెప్పేది మాత్రం లక్షలలో వచ్చినాయని చెప్తా ఉన్నారు. పెట్టుబడులు వస్తే రియల్ ఎస్టేట్ ఎందుకు కుదేలవుతుంది? అసలు పారిశ్రామిక రంగాలన్నీ ఎందుకు కుదేలవుతాయి? ఇలా ఈ పరిస్థితులన్నీ కనబడుతూ ఉంటే ఒక పక్క హైడ్రా, ఒక పక్క మూసి, ఒక పక్క లగచల్ర పేరుతో అసలు రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. ఎవడన్నా ప్లాటు అమ్ముదామని అక్కడికి అమ్ముదామంటే కూడా కొనుక్కోలేనటువంటి దీనమైనటువంటి పరిస్థితుల రాష్ట్రం ఉన్నది. ఐటీ సెక్టర్ అంటే కొలాప్స్ అయిపోయింది. అసలు ఉద్యోగాల్లాక రోడ్ల మీద నిరుద్యోగులందరూ, యువత అంతా కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందంటే ఆ క్యాబినెట్లో ఉన్న 10 మంది కోసం పనిచేస్తుంది తప్ప ప్రజల కోసం, 4 కోట్ల ప్రజల కోసం పనిచేస్తలేదు, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తలేదు. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వ ప్రధాన సలహాదారులకు సంబంధించినటువంటి క్యాబినెట్ ర్యాంకు ఇంకా కేవలం 5 జీవోలు మాత్రమే బయటకు ఇచ్చింది. వారికి సంబంధించి మిగతా జీవోలు బ్లాక్లో పెట్టినటువంటి, పబ్లిక్ డొమైన్లో పెట్టినటువంటి సిచ్యువేషన్లో ఉంది. దాంతోపాటు వీరిపైన కోర్టుకు వెళ్తూ ఉన్నాం. గతంలో ఇదే రేవంత్ రెడ్డి టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయనే వీరందరికీ ప్రభుత్వ సలహాదారులు ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఖాళీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి కూడా
అవసరమంటే ప్రభుత్వ సలహాదారుడు ఇవ్వండి మీరు, అట్లా ఉంది సిచ్యువేషన్. రాజ్యాంగాన్ని ఈరోజు విస్మరించేటువంటి పరిస్థితిలో ఉంది, కాంగ్రెస్ అవమానిస్తుందంటూ ఎర్రవల శ్రీనివాస్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్గేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.